ఒక స్పష్టత రావాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా రేషన్ మాఫియా నియంత్రణ, రేషన్కి సంబంధించినటువంటిది వ్యవహారాలు సెట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రజలకి ప్రభుత్వం తరపు నుంచి డీలర్ల ద్వారా కానీ, లేదంటే కనుక ఎండి వెహికల్స్ ద్వారా కానీ రేషన్ ప్రజలకు ఇచ్చేస్తుంది. ఇవ్వకుండా ఏ డీలరు లేడు, ఏ ఎండి అతను లేడు. కాకపోతే ఆ ప్రజలు తీసుకున్న తర్వాత వాటిని కొంతమంది ఏమో ఆ వెహికల్స్ వాళ్ళని మీరే కొనుక్కోండి అంటున్నారు. ఇదివరకు కొనేవాళ్ళు ఇప్పుడు కొంత భయపడుతున్నారు. ఈ దానికి 10 రూపాయలు చొప్పున పబ్లిక్కి డబ్బులు పే చేయడం. ఇప్పుడు అలా కాకుండా ఎవరెవరికైతే ఇళ్ళకి ఇవాళ రేషన్ వచ్చిందంటే ఆ తర్వాత కొంతమంది లోకల్గా ఉన్నటువంటి బ్రోకర్లు ఆ రైస్ని కొంటున్నారు, వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి. ఈ పేదలే వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుండి లోడింగ్ వెళ్తారు, లారీలలో తీసుకెళ్ళడానికి బ్రోకర్లు వస్తున్నారు. వీళ్ళు తీసుకెళ్ళి ఆ వ్యాపారస్తులకి అంటే ఎక్స్పోర్టర్లకి అమ్ముతున్నారు. ఇందులో అమ్మినటువంటి పబ్లిక్ది క్రైమ్ కాదు, కొన్నటువంటి బ్రోకర్ది క్రైమ్ కాదు, ఆ బ్రోకర్ దగ్గర కొన్నటువంటి ఎక్స్పోర్టర్ది క్రైమ్ కాదు, ఎక్స్పోర్టర్ దగ్గర నుండి విదేశాలకు వెళ్ళడం, షిప్లోకి వెళ్ళడము క్రైమ్ కాదు చట్ట ప్రకారం అయితే. కానీ అది రేషన్ బియ్యం కాబట్టి అన్నటువంటి పాయింట్ మీద మొన్నటిసారి సీజ్ చేయడం, కొన్ని ఆ సీజ్ చేసిన వాటికి మళ్ళీ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి వదిలేయమని చెప్పడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు అసలు దీన్ని ఎక్కడ ఆపుతారు? ఈ ఎక్స్పోర్ట్ ఆపుతారా, లేకపోతే కనుక ఈ కొనుగోళ్ళు ఆపుతారా, లేదా పబ్లిక్ అమ్మడం ఆపుతారా? ఈ స్పష్టత రానంత వరకు ఈ గందరగోళం నడుస్తూనే ఉంటుంది. కాకినాడ పోర్టు కాకపోతే ఏది కృష్ణపట్నం పోర్టు, లేకపోతే చెన్నై పోర్టు, లేకపోతే ఇంకొక పోర్టుకి తీసుకెళ్తారు. బియ్యం పంపించడం అనేటటువంటిది బియ్యానికి సంబంధించి ఒక వ్యాపారస్తుడి పేరుతో లైసెన్స్ ఉంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అది ఏ బియ్యం అనేది వాళ్ళకి అనవసరం, ఆ లెక్క వాళ్ళు కొన్నట్టు రికార్డు ఉంటుంది. కాబట్టి దీనికి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.